రామ్ రామ్ దోస్తులు, మనం చందూర్ ఇప్పుడు మండలం ఉంది. గతంలో వర్ణి మండలం కింద ఉండే. అయితే చందూరు మండల కేంద్రంలో ఉన్నాం. అయితే ఈ హై స్కూల్ ఏదైతే చందూరులో ఉందో హై స్కూల్ ఇక్కడ చాలా ప్రముఖులు చాలామంది చదువుతున్నారు. ఇక్కడ నుంచి చాలా నాయకులు అయినారు, ఇవాళ వైద్యులు ఉన్నారు. చాలామంది అంటే చాలా పూర్వ విద్యాలయం ఇది, అంటే హై స్కూల్. అంటే చాలా దూర ప్రాంతం నుంచి వచ్చేసి చదువుకున్న దీనికి ఒక చరిత్ర ఉన్నది ఈ స్కూల్కి. అయితే ఈ స్కూల్కి రావడం కూడా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అయితే మనతో పాటు ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ సార్ గారు ఉన్నారు. సార్ కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ మళ్ళా ఇప్పుడున్న వాతావరణం ఎట్లుంది ఏంది ఏం కదా. రామ్ రామ్ సార్. రామ్ ఎట్లుంది సార్ ఇప్పుడు? బాగుంది. ఏ శ్రీనివాస్ రెడ్డి, హెడ్ మాస్టర్, జెడ్పిహెచ్ఎస్ చందూర్, విలేజ్ చందూర్, మండల్ చందూర్, డిస్ట్రిక్ట్ నిజామాబాద్. సార్ మళ్ళీ ఎంతమంది సార్లు ఉన్నారు, ఏం కదా, ఎంతమంది పిల్లలు? మా పాఠశాలలో 14 మంది టీచర్లు బోధించేవాళ్ళు, ఒక హెడ్ మాస్టర్, నేను, ఒక జూనియర్ అసిస్టెంట్ 16 మంది, పిల్లలు 317 మంది. సార్ మళ్ళా అంటే ఇప్పుడు గ్రౌండ్ విషయంలో కానీ దేని విషయంలో కానీ మీ స్కూల్ అయితే సాటి లేదు. ఇంకోటి ఏంటంటే మీ విద్యాలయానికి చాలా పూర్వ విద్యాలయంగా గుర్తింపబడతారు. చాలామంది పెద్ద స్థాయిలో ఉన్నారు ఇలా అక్కడ చదువుకున్నారు. మీకు ఎట్లా ఫీల్ అవుతుంది సార్ వాళ్ళని వచ్చి కలవడం? అంటే వాళ్ళు మొన్న ఒక 2008-9 బ్యాచ్ వాళ్ళు వచ్చి కలిసి వెళ్ళారు. అంటే వాళ్ళు పూర్వ విద్యార్థుల సమ్మేళనం కూడా చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే ఇది చాలా సీనియర్ స్కూల్, అందరూ బాగా సెటిల్ అయ్యారు. ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు, ఇక్కడ పనిచేసినటువంటి సార్లు వాళ్ళు ఇక్కడ బాగా డెడికేట్ అయ్యి వర్క్ చేయడం వల్ల విద్యార్థులంతా కూడా మంచిగా సెటిల్ అయ్యారు. యూఎస్లో ఉన్నారు, ఇండియాలో వేరియస్ ప్లేసెస్లో సైంటిస్టులుగా ఉన్నారు, డాక్టర్లుగా ఉన్నారు, ఇంజనీర్లుగా ఉన్నారు. అయితే మొన్న ఒక్క బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకున్నారు, కలిశారు. అందులో కూడా మంచి మంచి వివిధ పోస్టులలో సెటిల్ అయ్యారు. బాగానే ఉంది సార్. అంటే ఇప్పుడు మీరు ఏదో అన్నారు ఇంతకుముందు కాంప్లెక్స్ అని చెప్పేసి, అంటే ఎన్ని స్కూల్ వరకు మీకు? మాది చందూర్ కాంప్లెక్స్. మా చందూర్ కాంప్లెక్స్లో 8 పాఠశాలలు ఉన్నాయి. 8 పాఠశాలలు మా కాంప్లెక్స్ పరిధిలోకి వస్తాయి. అయితే మళ్ళీ మొన్న బదిలీల పైన వెళ్ళిన సార్లు ఎంతమంది వచ్చారు? ఎంతమంది? అంటే మా దగ్గర పదోన్నతుల మీద 4 వెళ్ళారు, 11 మంది బదిలీపై వెళ్ళారు, మొత్తం 15 మంది వెళ్ళారు. మాకు మా మండలంలో జాయిన్ అయిన వాళ్ళు 7, మాకు 8 షార్టేజ్ ఉంది. మళ్ళీ ఎట్లా సార్ వాళ్ళకి ఇబ్బంది కాదు? అంటే ఇప్పుడు సింగిల్ టీచర్ స్కూల్స్గా కొన్ని నడుస్తుంది. షార్టేజ్ 8 ఉన్నాయి. డబుల్ టీచర్ ఉన్న స్కూళ్ళ దగ్గర సింగిల్గానే నడుస్తుంది. ఇప్పుడు డిఎస్సి ద్వారా భర్తీ చేసినప్పుడు మొత్తం ఫిల్అప్ అయిపోయింది. సార్ మళ్ళీ అందరు క్యావెంజర్ని ఇప్పుడు ప్రభుత్వమే ఇస్తుంది, వాళ్ళకు సాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి శుభవార్త చెప్పింది. దీనికి మీరు ఏమంటారు సార్? మొన్న మేము కూడా వెళ్ళినాం. మాకు కూడా ప్రతి సంవత్సరం పదోన్నతలు ఇచ్చారు కాబట్టి పదోన్నతలు వచ్చిన వాళ్ళందరినీ సీఎం లాల్ బహదూర్ స్టేడియంలో గెలిపించారు. మీటింగ్ మేము కూడా వెళ్ళాం. అక్కడనే డిక్లేర్ చేశారు మన సీఎం గారు, పాఠశాల పరిశుభ్రతకు విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని స్కావెంజర్లను నియమిస్తామని, మాకు నియమిస్తాము అనేటటువంటి ఇంటిమేషన్ లెటర్ వచ్చింది. అయితే ఆ డబ్బులు కూడా మా ఆదర్శ పాఠశాల కమిటీలో వేస్తారు. ఇంకా ఇంతవరకు డబ్బులు రాలేదు. డబ్బులు వస్తే మేము ఇమీడియట్గా నియమించుకుంటాం వాళ్ళని. అది సంతోషకరమైన వార్త. ఫస్ట్ సీఎం గారు పాఠశాల పరిశుభ్రత మీద కాన్సన్ట్రేషన్ చేశారు. సార్ అంటే ఇప్పుడు హై స్కూల్ వరకే ఉంటారు లేకపోతే ప్రైమరీ వరకు? అందరికీ, అన్ని స్కూళ్ళకు వాళ్ళ విద్యార్థుల నిష్పత్తిని బట్టి ఎంత ఉండాలి సార్? 3 రేషియోలు ఉన్నాయి. 1:100 ఒకటి, 100-250 ఒకటి, 250 ఎబో ఒకటి, మళ్ళీ 500 ఎబో ఒకటి. అట్లా అంటే 1:100 ఒక స్కావెంజరు, 100-250 ఇద్దరు, 250 ఎబో ఉన్న వాళ్ళకి 3, 500 ఎబో ఉన్న వాళ్ళకి 4 నియమిస్తారు. సార్ ఇప్పుడు మన దగ్గర ఎంతమంది రావచ్చు? మన దగ్గర మనం 3 పెట్టుకోవచ్చు.
అంటే మాకు శాంక్షనింగ్ ముగ్గురును పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంటిమేషన్ పెట్టించారు. అంటే మనకు అంటే అట్లా ముగ్గురిని పెట్టుకోవాలని ఇయ్యలేదు. 250 ఎబో ఉంటే ముగ్గురిని, మనది 317 కాబట్టి 500 కంటే బిలో కాబట్టి మనకు ముగ్గురికి ఎలిజిబిలిటీ ఉంది. సార్ మళ్ళా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో తల్లిదండ్రులు ఏదైతే సెల్ ఫోన్స్ చాలా ఇబ్బందికరంగా మారింది సార్. సెల్ ఫోన్స్ చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మొన్న అంటే పోయిన నెలలో డాక్టర్స్ డే ఉండే, అయితే తిరిగిన క్రమంలో మాకు చాలామంది అంటే ఎక్కడన్నా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా అక్కడ చిన్నపిల్లలు ఉంటారు, ఏదైనా మైండ్ ఏదైనా మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఖచ్చితంగా పిల్లలు ఉంటారు. ప్లస్ ఎక్కడన్నా చెవి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కంపల్సరీ ఉంటున్నారు. కళ్ళ దగ్గర అయితే ఇక చెప్పరా సార్, అక్కడైతే ఇక ఉంటున్నారు. వాళ్ళకు మీరు తల్లిదండ్రులకు ఏమైనా సజెషన్ ఇస్తారు సార్? ఎందుకంటే మీ దగ్గర ఉన్నంతసేపు అయితే సెల్ ఫోన్ అయితే వాడరు, ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు బాధ్యత ఉంటారు దాని. బేసికల్గా సెల్ ఫోన్ అనేటటువంటిది నేను ఫిజికల్ సైన్స్ సార్ కాబట్టి కొంచెం సైన్స్ గురించి చెప్తాను. అది మల్టీ డిసిప్లినరీ సైన్స్. సెల్ ఫోన్ అనేటటువంటి దాంట్లో విద్యుత్ ప్రవాహం ఉంటుంది, తర్వాత విద్యుత్ అయస్కాంతం ఉంటుంది, ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. ఎల్ఈడి లైట్స్తోని రెటీనా పాడైపోతుంది, కళ్ళు పాడైపోతుంది. ఆ రెజోనెన్స్తోని ఫ్రీక్వెన్సీస్తో చెవులు ఉంటుంది. తర్వాత ఆ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఏదైతే ఏర్పడుతుందో మ్యాగ్నెటిజంతో హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ వస్తుంది. ఈ మూడైతే బయట పరిసర ప్రాంతాల్లో 10 మీటర్ల దూరం ఉన్నా కూడా ఎఫెక్ట్ వస్తుంది. ఇక తల్లిదండ్రులు గారాబం కొద్దీ వాళ్ళను అంటే స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత సోషల్ మీడియా డెవలప్ అయిపోయిన తర్వాత ఆ సోషల్ మీడియా ఒక అట్రాక్ట్ చేసి పిల్లలకు అడిక్ట్ చేసేస్తుంది. గేమ్స్ లేకపోతే వీడియో గేమ్స్ లేకపోతే వాళ్ళ పిల్లలు కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్నం తినడానికి కూడా సెల్ ఫోన్ వాడే పరిస్థితి ఉంది కాబట్టి అట్లా అలవాటు చేసి పిల్లలకు ఇస్తున్నారు. అది దూరంగా ఉంచాలి అంటే ఒకటేసారి దూరం అయితే చేయలేరు, పిల్లలు అయితే వినరు. మెల్లిగా దూరం చేయాలని తల్లిదండ్రులకు సూచన చేస్తుంది. ఇక ఒక డ్రగ్ లాగా అయిపోయింది ఇది సెల్ ఫోన్ అనేది. డ్రగ్కు పిల్లలు ఎట్లా అడిక్ట్ అవుతారో యువత, అట్లా చిన్న పిల్లలు ఈ స్కూల్కి వచ్చే పిల్లలు కూడా ఈ సోషల్ మీడియా వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి అన్నింటి కోసం పిల్లలు కూడా అడిక్ట్ అవుతారు. ఆ అడిక్ట్ను దూరం చేయాలంటే తల్లిదండ్రులు చాలా ఓపికతో బ్యాలెన్స్గా సెట్ చేయాలి. ఒకవేళ తీసేసుకున్న పిల్లవాడు మండిపడిపోతుంది, లేకపోతే ఏదో అనర్థాలకు దారితీస్తుంది. గారాబం పెంచుకున్న పిల్లలు కాబట్టి వాళ్ళ యొక్క తల్లిదండ్రి తనం దెబ్బతినకుండా, పిల్లలలో ప్రవర్తన మార్పు రాకుండా బ్యాలెన్స్గా ఆ సెల్ ఫోన్లకు దూరం ఉంచడానికి ప్రయత్నం చేయాలి. మేము ప్రతి పీరియడ్లో మా సార్లందరూ కూడా ఒక 5 నిమిషాలు వాళ్ళకు మోటివేట్ చేస్తారు. సెల్ ఫోన్ మంచిదే, అంటే మంచిగా యూజ్ చేసుకుంటే మంచిగానే ఉంటుంది. మనం నెట్లో ఎంత డేటా కావాలంటే అంత డేటా దొరుకుతుంది. ఆ డేటా ద్వారా మనం నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. కానీ మనం అది ఒకటి మన పాత వాళ్ళు చెప్పిన శాస్త్రం ఉంది కదా, మంచి చెడు ఇద్దరు ఇంట్లోకి వెళ్ళి ఒకటేసారి బయలుదేరి మంచి చెప్పులు వేసుకున్న లేపు చెడు ఊరంతా తిరిగి వచ్చింది. అట్లా సెల్ ఫోన్ ద్వారా మంచి ఉంది కానీ చెడు ఎక్కువ లేదు. దానికి తల్లిదండ్రులు బ్యాలెన్స్గా దాన్ని దూరం చేయడానికి ప్రయత్నించారు. కానీ మానసిక రోగం అయితే వస్తున్నారు. ఫిజికల్గా అయితే రెటీనా దెబ్బతింటుంది ఫస్ట్, ఎల్ఈడీతో చెవులు కూడా పోతున్నాయి. విద్యుదయస్కంద తరాల వల్ల కొంచెం లంగ్స్ కానీ కూడా మళ్ళా మీరు చెప్తున్నారు కదా, మీరు విద్యార్థి తల్లిదండ్రులకు అదే ఇంకా ఇప్పుడు ఉన్న 8th క్లాస్ 9th క్లాస్ అబ్బాయిలు బైక్స్ అవి ఎక్కువ నడుపుతున్నారు. ఇక 15 ఆగస్టు నుంచి కొత్త చట్టం వచ్చింది, బాగా ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలా, అవి కూడా కొంచెం చెప్తారా సార్? అవి లైసెన్స్ అనేటటువంటి మొదటి నుంచి ఉన్నాయే సార్. ఇక్కడ లోపం ఏంటంటే చట్టాలను ఖచ్చితంగా అమలు చేయకపోవడం వల్ల కొద్దిగా వెసులుబాటు పిల్లలకు, అంతే తప్ప అది చట్టం లేదని కాదు. ఖచ్చితంగా మేజర్లు మాత్రమే నడపాలి. మేజర్లు నడిపినా కూడా రూల్స్ ప్రకారం హెల్మెట్ ధరించే వెళ్ళాలి. అవన్నీ చట్టాలు ఉన్నవే, లేని కావు. కాకపోతే కొద్దిగా పిల్లలు ఇక గ్రామాలలో ప్రతి దగ్గర నిఘా వ్యవస్థ కానీ మన పోలీస్ వ్యవస్థ కానీ ప్రతి క్షణం ఇక్కడ ఉంటారు సార్. ఉండరు, మెయిన్ ప్రధాన కూడల్లో ఉంటారు కాబట్టి అక్కడ మాత్రం హెల్మెట్ పెట్టుకొని పోతారు, మళ్ళీ దాటంగానే తీసేస్తారు. అలా కాకుండా మీ సొంత సంరక్షణకైనా హెల్మెట్ ధరించాలి. మైనారిటీ అంటే 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళకు తల్లిదండ్రులకు బైకులు ఇవ్వకూడదు. ఇస్తే కూడా శిక్షార్హులు కాబట్టి ఇవ్వకూడదని నేను తల్లిదండ్రులకు సలహా ఇస్తాను.
ఎంత గారాభంగా పెంచుకున్నా 18 లోపు పిల్లలకైతే లైసెన్స్ వచ్చే వరకు బైక్లు వెహికల్స్ వీళ్ళకు నష్టం ఏదైనా జరిగితే ఎదుటోడికి కూడా నష్టం ఇవ్వకూడదని నేను సలహా ఇస్తాను. సార్ ఇప్పుడు 10th విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎట్లాంటి శిక్షణ ఇవ్వాలి? మేము సాధారణంగా మా ఈ పీరియడ్లు అయితే 8 పీరియడ్లు జరుగుతున్నాయి. సహజంగా జరిగే ప్రక్రియ జరుగుతూ ఒక వారంలో ఒక పీరియడ్ వాళ్ళ యొక్క రైటింగ్ అండ్ రీడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ప్రస్తుతం నవంబర్లో అంటే దీపావళి తర్వాత మళ్ళీ ఈవినింగ్ మార్నింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ప్రస్తుతానికైతే ఈవినింగ్ పూట ఒక పీరియడ్ 8 పీరియడ్లలో 8వ పీరియడ్ను సోమవారం ఒక సబ్జెక్టు, మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, అలా 6 సబ్జెక్టుల మీద రీడింగ్ అండ్ రైటింగ్. వాళ్ళు ఒక పేరా ఇస్తాం, రీడింగ్ చేయాలి, దాన్నే రాయాలి. అట్లా దాంట్లో ఏం తప్పులు పోయినా వెంటనే పిల్లవాడికి సార్ దిద్ది చూపిస్తాం. చూపించి ఇది ఇంకా ఒకటి తప్పు ఉంది, ఇలా కరెక్షన్ చేసుకోవాలని వారంలో ఒక పీరియడ్ ఇప్పుడు కేటాయించింది. తర్వాత స్కూల్ అవర్స్ కాకుండా స్కూల్ అవర్స్ కాకుండా నవంబర్ నుంచి మాత్రం, అంటే దీపావళి తర్వాత నవంబర్ అయితే మార్నింగ్ ఈవినింగ్ బిఫోర్ 1 అవర్ అప్పుడు క్లాసెస్ కండక్ట్ చేస్తాం. సార్ ఇప్పుడు వచ్చేది ఇంకా 2 రోజులు అయితే 15 ఆగస్టు వస్తుంది. ఇంకా కొన్ని రోజులు అయితే రక్షాబంధన్, అంటే అనుబంధంకి నిదర్శనమైన 2 పండుగలు, అంటే 2 కూడా ఆదర్శమైన పండుగలే. దాని గురించి కొద్దిగా శుభాకాంక్షలు చెప్తారా సార్? ఇప్పుడు వచ్చే 15 ఆగస్టు 78వ స్వాతంత్ర దినోత్సవం. సో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు 19వ తారీఖు వచ్చే రక్షాబంధన్ అనేటటువంటిది అన్న చెల్లెళ్ళ అనురాగానికి ప్రతీక. సో అన్న చెల్లెళ్ళ ప్రతీక ఆ ఒక రోజుతోనే ముగియదు, అది జీవితాంతం కూడా అన్న అనేటటువంటి వ్యక్తికి చెల్లెలి యొక్క ప్రేమ ఉంటుంది, చెల్లెలు అనేటటువంటి వ్యక్తికి అన్న యొక్క ప్రేమ ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమను మనం ఒకరోజు వ్యక్తం చేసుకోవాలి. కాబట్టి ఆ రోజు అంటే మన చారిత్రక సంఘటనలు చూసుకుంటే కూడా కొన్ని సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఆ రోజు నుంచి కూడా తరతరాలుగా సంప్రదాయంగా వస్తుంది. కాబట్టి ఆ ఒకరోజు ఏదైతే రాఖీ పౌర్ణిమ, శ్రావణ పౌర్ణిమ అంటుందో, శ్రావణ పౌర్ణిమ రోజు ఒకరికొకరు అన్నకు చెల్లెలు రాఖీ కట్టి నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష అనేటటువంటి ఒక భావనను కలిగిస్తాను. అది ఎప్పటికీ ఉంటుంది రక్ష. చెల్లెలకు అన్న ఎప్పుడు రక్షనే, కాకపోతే ఆ రోజు ఒక పండగగా. విన్నాం కదా అసలు సార్ ఎంత గమ్మత్తుగా చెప్పిండంటే అంత గమ్మత్తుగా చెప్పిండు. ఏంటంటే పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఇక్కడ ఏమన్నా వెసులుబాట్లు లేకుంటే మీతో సహాయ సహకారాలు చేసి ఇక్కడ ఏమన్నా చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంకోటి టీచర్స్ తక్కువ ఉన్నారంట, అంటే ఉన్నత అధికారులు కొద్దిగా శ్రద్ధ వహించి టీచర్స్ని కూడా ఫుల్ఫిల్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే సార్ కాంప్లెక్స్ అంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 5-6 స్కూళ్ళకు కొద్దిగా అంటే అబ్జర్వేషన్గా సార్ ఉన్నాడు. కాబట్టి ప్రైమరీ స్కూల్లో పిల్లలు కూడా తక్కువ ఉంటారు. ఇంకేంటంటే సార్ లేడనుకో ఒకరోజు రాకుంటే అక్కడ మైనస్ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా సార్లు ఫుల్ఫిల్ చేయాలా సార్లని చూస్తూనే ఉండని చెప్పండి.